నమస్కారం. రహస్య తంత్ర కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాల్టి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ రాజన్ నమూద్రి గారు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. రహస్య తంత్రం కార్యక్రమానికి స్వాగతం గురువు గారు. ఓకే, మార్చి 25వ తారీఖు గ్రహణం అని చెప్తున్నారు. మరి గ్రహణ ప్రభావం మన భారతదేశంలో ఎలా ఉంది? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకైతే ఎంతవరకు దీని ఎఫెక్ట్ పడుతుందంటారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంలో అష్టైశ్వర్యాలతో ఉండాలి. మార్చ్ 25వ తారీఖు నాడున పరిపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం కనపడతా ఉంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము మన భారతదేశంలో ఉందా లేదా అనేసి చాలా వరకు అందరికీ సందేహంగా ఉంది. దీనివల్ల ఎక్కువ శాతము గర్భిణీ స్త్రీల పైన ఎఫెక్ట్ బాగా పడుతూ ఉంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఒకటి వాళ్ళకి క్లారిటీకి ఇవ్వట్లేదు. నేను ఈ వీడియోలో మీకు టైమింగ్స్తో పాటు పట్టు, విడుపు, మధ్యకాలం, పుణ్యకాలం అన్నీ కూడా నేను చెప్తాను. అవి జాగ్రత్తగా మీరు పాటించండి. ఒకటి, మార్చి 25వ తారీఖు నాడు చంద్రగ్రహణం అనేది మనకు ఇక్కడ ఉందా లేదా అని సందేహంతో కన్నా ఎక్కువగా ఆరటపరిది కొత్తగా వివాహమై గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు కూడా భయపడుతూ ఉన్నారు. అయితే మనకు వచ్చేది సంవత్సరానికి 4 గ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు. ఆ సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు చాలా వరకు కూడా ఇవన్నీ జాగ్రత్త వహించవలసి ఉంటాయి. అటువంటి సమయంలో కొన్ని రాశులకు గ్రహణాలు పట్టినప్పుడు దానాలు, ఎటువంటి పూజలు, అటువంటి స్నానాలు, నది స్నానాలు అవన్నీ కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే కూడా సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వస్తుంది కాబట్టి భూమి ఒక ఛాయ వచ్చేది చంద్రుముడ పడటం వల్ల చంద్రుడు అనేది కనపడకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం చంద్రగ్రహణంగా అంటాం. అది రాహుగ్రహస్థ చంద్రగ్రహణం. అంటే పాము పట్టుకొని వదిలేటట్టుగా మనకు చెప్తూ ఉంటాం. అది భూమి, అది సైన్స్ వాళ్ళు చెప్పే కాకుండా మన శాస్త్ర కబులు చేసేది. అయితే ఈ యొక్క ప్రభావము మన యొక్క భారత ఖండం పైన ఎంతవరకు పడుతుంది, ఏ రాశుల మీద పడుతుంది, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పడాలి అన్న అంశం పైన చాలా వరకు కూడాను దిగులుగా ఉండేవంటి భక్తవత్సలకు అందరూ కూడా మనం చెప్పకపోతే వాస్తవానికి చంద్రగ్రహణం ఖచ్చితంగా ఆ రోజు ఉంది, లేదని లేదు, ఉంది. కాకపోతే ఎక్కడ ఉంది? యుఎస్ఏ, యూకే, అబ్రాడ్, మరి తర్వాత అదే విధానంగా ఇండోనేషియా, మరి అదే విధానంగా అట్లాంటికా మరియు ఇతర దేశాల్లో ఉంది. అయితే భారతదేశంలో ఎప్పుడు ఉంది అంటే భారతదేశంలో మనకు ఉదయం వచ్చింది. ఉదయాన్నే మనకు సూర్యుడు ఉంటాడు కానీ చంద్రుడు కనపడడు కదా. కాబట్టి ఉదయమున 10:23 నుండి మీకు మధ్యాహ్నము 12:35 మధ్యక భాగం జరుగుతుంది. సాయంత్రాన 4:36 పుణ్యకాలం అయిపోతుంది. అయితే మరి ఆ సమయంలో ఎటువంటి జాగ్రత్త పడాలంటే భారతదేశంలో లేదు కాబట్టి మరి ఇతర దేశాల్లో మన భారతీయులు చాలా మంది ఉంటారు ఏమా. ఇప్పుడు ఇక్కడ లేకపోయినా అక్కడ మన భారతీయులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడవలసింది ఏంటంటే ఈ గ్రహణం పట్టే సమయంలో, అంటే అక్కడ యుఎస్ లో జరిగే వంటి సమయం చూసుకోండి, యూకేలో జరిగే సమయం చూసుకోండి ఏమా. మరి అదే విధానంగా ఎక్కడైతే కూడా మీరు ఇతర న్యూ జెర్సీలో, కెనడాలో అక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరి దగ్గర కూడా చంద్రగ్రహణం అనేది కనపడతా ఉంది. సాక్షాత్గా మీరు చూసుకోవచ్చు అక్కడ సమయం. ఎందుకంటే ఇక్కడ పగలు ఉన్నప్పుడు అక్కడ రాత్రి అవుతుంది ఏమండి. కానీ అదే రోజున సాయంత్రం మనకి ఆ ఒక చంద్రగ్రహణం అయిన తర్వాత చంద్రోదయం అవుతుంది మనకి 25కి పౌర్ణమి అవుతుంది. కాబట్టి అది అక్కడ సూతక దోషం అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. ఏం దోషము? సూతక దోషం అంటే మహిళ. కాబట్టి ఇటువంటి సూతక దోష మహిళలు ఉన్నటువంటి గర్భిణీలకు ఎలాంటి వాళ్ళు పాటించవాలి? వాళ్ళు ఏం చేస్తారంటే మీరు పొద్దున్నే గ్రహణం పట్టక ముందు జీలకర్ర వేసిన వంటి నీళ్లు తాగండి. గ్రహణం వదిలిన తర్వాత అదే విధానంగా జీలకర్ర బెల్లం వేసిన వంటి నీళ్లు తాగండి గర్భిణీ స్త్రీ.
దాని అంటే ఎక్కువ బెల్లం వేసుకోకూడదు, కాస్త చిన్నగా కొంచెం. ఏదో కాస్త వేయాలో వేయకూడదు మ్మ్. అన్నట్టుగా ఉంటారు. అది వేసుకుంటే సరిపోతుంది. సకల ఏది సూతక దోషం అనేది పోతుంది. పోతుంది. అక్కడ ఉన్నవంటి భారతీయులు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నవంటి మ్మ్. భారతీయులకు అందరూ కూడా ఏంటంటే గర్భిణీ స్త్రీలందరూ కూడా జాగ్రత్త వహించవలసింది. ఆ సమయంలో మీరు బయటికి తిరగకూడదు. ఓకే. ఇది సైన్స్ కొట్టేసి అది కొట్టేసి ఇది కొట్టేసి అటువంటి ఏం చేయకూడదు. మీరు ఆ రోజున ఎటువంటి అయినా కూడా వెజిటేబుల్స్ కట్ చేయటం కానీ, మ్మ్. బట్టలు పిండటం కానీ, రాళ్ళు మోయటం కానీ, ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి కూడా చేయకుండా, ఆ ఒక్క ప్రభావము మీ మీద పడకుండా, ఆ చంద్రగ్రహణం రేస్ ఏదైతే గ్రహణం పట్టణం వంటి మ్మ్. రేస్ ఉందో మీ కడుపు మీద పడకుండా జాగ్రత్త వహించి ఉంటే సరిపోతుంది. అన్ని విషయాల్లో కూడా మీకు జయం కలుగుతుంది. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః. రహస్యతంత్ర కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు, సమస్యలున్నా తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేమైతే ప్రయత్నం చేస్తాం.